ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. చాలామంది తిరుమల వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్వామివారి దర్శనానికి ఏ విధంగా బుక్ చేసుకుంటున్నారో అదేవిధంగా తిరుమలలో ఉండడానికి కావాల్సినటువంటి అకామిడేషన్ కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రూమ్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఇస్తారు అనేటువంటిది చాలామంది మిత్రులు అడుగుతున్నారు. మనకి సాధారణంగా 3 విధాలుగా మనకి తిరుమల కొండపైన సిఆర్ఓపి దగ్గర రూమ్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఒకటి ఏంటంటే మనకి సామాన్యంగా స్వామివారిని దర్శించుకోవడానికి వెళ్ళినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మనకి సిఆర్ఓపి దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్లో రూమ్ అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా విఐపి కోటాలో వచ్చినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా సిఆర్ఓపి దగ్గర ఉన్నటువంటి వీళ్ళకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక లైన్ ఉంటే క్యూ లైన్ ఉంటే వీళ్ళకి సెకండ్ ఫ్లోర్లో రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఈ రెండు కూడా మనకి సిఆర్ఓపి దగ్గర మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఆన్లైన్లో రూమ్ అన్నది బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకోవడం అంటే మనకి ఒక నెల ముందుగానే టీటీడీ తన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో tirupatibalaji.ap.gov.in వెబ్సైట్లో మనకి తిరుమలకు సంబంధించినటువంటి అకామిడేషన్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంటుంది. అంటే ప్రధానంగా అయితే మనకి 3 ప్లేసుల్లో అయితే రూమ్ అన్నది టీటీడీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 1 తిరుపతిలోని, 2 తలకోనలోని, 3 తిరుమలలోని. అంటే కొండపై ఉన్నటువంటి ప్రదేశాన్ని మనం తిరుమల అని పిలుస్తాం కాబట్టి తిరుమలలో కూడా అకామిడేషన్ అన్నది ఒక నెల ముందుగానే మనకి టీటీడీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ఎవరైతే అకామిడేషన్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వీళ్ళకి రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో విజువల్స్ నా బ్యాక్ సైడ్ ప్లే అవుతూ ఉంటాయి. మీరు ఒకసారి ఆ ప్లేస్ని అయితే చాలా క్లియర్గా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు చాలామంది మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంటే సామాన్యంగా రూమ్ అకామిడేషన్ అంటే ఆన్లైన్లో కానీ రూమ్ బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఆఫ్లైన్లో రూమ్ అయితే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో. వీళ్ళు ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి మిత్రులు ఆ లైన్లో నుంచోవడం నేను చూశాను. దానికోసం అన్నదే నేను సెపరేట్గా ఈ వీడియో అన్నది చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మనకి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి రూమ్కి సంబంధించినటువంటి ప్రింట్అవుట్ ఉంది కదా, ఈ ప్రింట్అవుట్ని మీరు అక్కడ తీసుకెళ్ళినట్లయితే ఏఆర్పి కౌంటర్ దగ్గరికి దాన్ని స్కాన్ చేసి మీకు రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్లేస్ అన్నది చాలా క్లియర్గా చూపిస్తున్నానండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వస్తున్నటువంటి మార్గంలోనే మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది కదా, మనకి పైన కనిపిస్తుంది రైల్వే రిజర్వేషన్ కౌంటర్. దాని పక్కన జలనిధి అని ఉంటుంది. దాని పక్కన ఉన్నటువంటి బిల్డింగే మనకి ఏఆర్పి కౌంటర్. అంటే లోపలికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి ఏఆర్పి కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళితే మట్టికి మీకు రూమ్ అన్నది ఎలక్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే రూమ్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మనకి రూమ్ ఎలక్ట్ చేసినప్పుడు 2-3 స్లాట్లలో అయితే రూమ్ అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ స్లాట్లో రూమ్ అయితే బుక్ చేసుకున్నారో ఆ టైం లోపే మీరు అక్కడ ఉంటే మాత్రమే రూమ్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 6 గంటల నుండి 12 గంటల దాకా ఒక స్లాట్ అనుకుంటే ఆఫ్టర్ అంటే 12 తర్వాత మధ్యాహ్నం 12 తర్వాత మనకి ఈవినింగ్ 6 వరకు ఒక స్లాట్ అనుకుంటే మీరు ఏ స్లాట్లో బుక్ చేసుకున్నారు అన్నది ఒకసారి ఇక్కడ బాగా చూసుకోండి. ఎందుకంటే మీరు 12 లోపు కనుక రూమ్ కనుక బుక్ చేసుకున్నట్లయితే మీరు 12 దాటిన తర్వాత మీరు అక్కడికి వెళ్తే మట్టుకి మీకు రూమ్ అన్నది ఇవ్వడం జరగదండి. రూమ్ అన్నది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. తర్వాత మీరు ఆన్లైన్లో కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది రీఫండ్ కూడా రాదు. ఈ విషయం గుర్తుపెట్టుకుని మీకు బుక్ చేసుకున్నటువంటి దాని మీద డీటెయిల్స్ చాలా క్లియర్గా ఉంటాయి. స్లాట్ 12 లోప ఆఫ్టర్ 12 తర్వాత అన్నది కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చాలామంది ఎక్కడ కూడా మీరు చాలా కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు తిరుమల కొండ ఎక్కగానే మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి వాకబుల్ డిస్టెన్స్లో అంటే సుమారుగా 200 మీటర్ల దూరంలో మనకి సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. మీరు అక్కడి నుంచి అక్కడికి చాలా ఈజీగా నడిచి రావచ్చు.
అక్కడికి వచ్చిన తర్వాత ఏఆర్పి కౌంటర్ ఎక్కడని అడిగితే చెప్తారు, లేదా మీకు కనిపించేటువంటి బిల్డింగే ఏఆర్పి కౌంటర్, అక్కడికి వెళ్ళండి. ఖచ్చితంగా మీకు రూమ్ అన్నది ఎలక్ట్ అవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి వీడియో విజువల్స్ చాలా క్లియర్గా నేను చూపిస్తున్నాను. అదేవిధంగా మరొక విషయం కూడా మిత్రులు అడుగుతున్నారు, ఆఫ్లైన్లో రూమ్ అన్నది మనకి దొరుకుతుందండి, దొరికితే ఎంత కాస్ట్ దొరుకుతుంది అనేది కూడా అడుగుతున్నారు. ఆఫ్లైన్లో రూమ్ అన్నది మనకి సిఆర్ఓపి దగ్గర ఫస్ట్ ఫ్లోర్లో ఇవ్వడం జరుగుతుందండి. దానికి సంబంధించిన బట్టి మీకు కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ అంటే మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ నెంబర్, అదేవిధంగా మొబైల్ నెంబర్ తోటి ఆఫ్లైన్లో రూమ్ అన్నది ముందుగా ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఈ 2 ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా కావాలండి. ఎందుకంటే మొబైల్ నెంబర్ అన్నది మనకి రూమ్ బుకింగ్ చేసుకున్న తర్వాత మనకి అంటే 2 hours తర్వాత మనకి రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటిది మనకి SMS రావడం జరుగుతుంది. దానికోసం అన్నది మనకి మొబైల్ నెంబర్ అన్నది తీసుకోవడం జరుగుతుంది. 2 hours తర్వాత అంటే సుమారుగా కొండపైన కనుక భక్తులు తక్కువ మంది ఉంటే మట్టికి తొందరగానే SMS వస్తుంది. ఒకవేళ రాకపోతే మట్టికి 2 hours తర్వాత కూడా మీకు రాకపోతే మట్టికి మీరు దగ్గరలో ఉన్నటువంటి రూమ్ అకామిడేషన్ ఇచ్చేటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి ఒకసారి చెక్ చేయించండి. ఒకవేళ రూమ్ ఎలక్ట్ అవుతే మట్టికి మీకు రూమ్ పలానా ప్లేస్లో ఎలక్ట్ అయిందని వాళ్ళు చెప్తారు, SMS రాకపోతే మట్టికి. ఎందుకంటే చాలామంది మిత్రులకి ఈ మధ్య కాలంలో 2 hours దాటినా కూడా SMS అనేది రావడం లేదు. దానివల్ల వీళ్ళు SMS వస్తుందని వెయిట్ చేసి 2 hours తర్వాత అంటే 2:30 గంటలకి 3 గంటల సమయంలో వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు మీకు రూమ్ అన్నది ఎలక్ట్ అయింది, ఆటోమేటిక్గా రూమ్ కూడా క్యాన్సిల్ అయిపోయిందని కూడా చెప్పడంతో మళ్ళీ స్టార్టింగ్ నుండి కూడా అక్కడ ఉన్నటువంటి లైన్లో నిల్చుని మళ్ళీ రూమ్ అన్నది తీసుకోవడానికి చాలామంది శ్రీవారి భక్తులు ఇబ్బంది అయితే పడుతున్నారు. ఈ విషయాన్ని మిత్రులందరూ కూడా గుర్తుపెట్టుకుని ఈసారి తిరుమల వెళ్ళినప్పుడు జాగ్రత్తగా అకామిడేషన్ తీసుకునేప్పుడు ఎవరైతే ఉన్నారో అక్కడ జాగ్రత్తగా మీ మొబైల్ నెంబర్ కానీ మీ ఆధార్ కార్డు కానీ ఇచ్చి 2 hours తర్వాత మీకు SMS వచ్చినా రాకపోయినా మీరు చెక్ చేయించుకునేటువంటి ప్రయత్నం చేయండి. దానికన్నా అడ్వాన్స్డ్గా మనకి మీరు లైన్లో నుంచున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడే మనకి LED స్క్రీన్ అన్నది మనకి పెట్టడం జరిగిందండి. ఏ నెంబర్ నుండి ఏ నెంబర్ వరకు రూమ్ ఎలక్ట్ అవుతుంది అనేది మనకి అక్కడ స్క్రీన్ మీద చాలా డిస్ప్లే కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు దాన్ని కూడా గమనించేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత మనకి అమౌంట్ అన్నది ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు అమౌంట్ అన్నది బై క్యాష్ రూపంలో ఇవ్వడానికి కుదరదండి. ఎందుకంటే క్యాష్ తీసుకోవడం అన్నది ప్రజెంట్ ఆపడం జరిగింది. ఎందుకంటే మనం కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రీఫండ్ చేయడానికి వాళ్ళు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాత్రమే దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన దగ్గర ఉన్నటువంటి ATM కార్డు అంటే డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ అదేవిధంగా ఫోన్పే గూగుల్ పే ద్వారా కూడా అమౌంట్ అన్నది కట్టవలసి ఉంటుంది. మన రూమ్ ఎప్పుడైతే ఖాళీ చేస్తామో రూమ్ ఖాళీ చేసిన 4 to 7 daysలో మనకి అమౌంట్ అన్నది రీఫండ్ జరుగుతూ ఉంటుంది. ఒకవేళ కనుక మీకు కనుక అమౌంట్ కనుక రీఫండ్ కాకపోతే మీరు ఏ ఏరియా దగ్గర అయితే రూమ్ తీసుకున్నారో అక్కడ మెయిన్ ఆఫీస్ ఉంటుంది కదా, సబ్ ఆఫీసు అంటే GNC కానీ ANC కానీ SMC కానీ ఇలా ఆఫీసులు ఉంటాయి. మీరు అమౌంట్ కట్టినటువంటి ఆఫీస్ దగ్గరే నోటీస్ బోర్డులో రీఫండ్కి సంబంధించిన బట్టి ఒక పేపర్ అయితే అంటించడం జరిగింది. దానికి సంబంధించిన బట్టి టోల్ ఫ్రీ నెంబర్, ఈమెయిల్ ID, అదేవిధంగా మనకి అమౌంట్ రాకపోతే మట్టికి దానికి మెయిల్ చేయండి. మీ దగ్గర ఆ రోజు మీకు రూమ్ ఖాళీ ఇచ్చినప్పుడు ఉన్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో ఆ రిసిప్ట్ని ఫోటో తీసి వాళ్ళు దాని మీద ఉన్నటువంటి డీటెయిల్స్ని మీరు ఎంటర్ చేసి మెయిల్ చేసినట్లయితే మీకు అమౌంట్ అన్నది రీఫండ్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామంది మిత్రులకి రీఫండ్ రావడం లేదండి. ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ విషయాలు జాగ్రత్తగా మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీ దగ్గర పెట్టుకుని మీరు ఈ 7 days తర్వాత అమౌంట్ కనుక రాకపోతే మీరు ఈ విధంగా మెయిల్ చేసి లేదా కాల్ చేసి వాళ్ళని అడిగితే మట్టికి అమౌంట్ అన్నది రీఫండ్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీరు అడిగినట్లయితే నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా మన కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కూడా నేను మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో రూమ్ బుకింగ్ చేసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి ప్రింట్అవుట్ని ఏఆర్పి కౌంటర్ దగ్గర వెళ్తే మట్టికి మీకు దాన్ని స్కాన్ చేసి రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి విషయం కూడా వాళ్ళే మీకు చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీకు రూమ్ ఎలక్ట్ అయినటువంటి ప్లేస్కి వెళ్ళి మీరు హాయిగా రెస్ట్